హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ కుమార్ వ్లాగ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు డోన్ నుంచి కర్నూలు దాకా రైలు ప్రయాణం ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అంతకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము డోన్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17253 ఛత్రపతి సంభాజీనగర్ ఎక్స్ప్రెస్. ఈ రైలు పేరు. ఇది గుంటూరులో స్టార్ట్ అయ్యి వయా డోన్ మీదుగా వచ్చి ఇటు మళ్ళీ హైదరాబాద్ బేగంపేట అటు వచ్చి ఛత్రపతి సంభాజీనగర్కి వెళ్తుంది. ఇక్కడ రైల్ వన్ అనే యాప్ ఉపయోగించండి అనేసి మనం ఒక డిస్ప్లే చూసాము. ఇది డోన్ జంక్షన్ అనేసి రైల్వే స్టేషన్ నేమ్ చూస్తున్నాము. ఇక్కడ ఇది చాలా దూరం నుంచి రావటం వల్ల గుంటూరులో ఎక్కింటారు కదా, ఎంతసేపు వాళ్ళు కూర్చొని ఉండలేరు. ఇంకా ఒళ్ళు అనేది ఎంతో కొంత అలసిపోయి ఉంటుంది కాబట్టి పడుకోవడానికి అలా ఉంటారు. అందుకు ఇలా మనకు ఉంటారు. ఈ ట్రైన్లో ఎప్పుడైనా సరే ఉదయం పూట చాలా తక్కువ మంది ఉంటారు, రాత్రి అవ్వక ఎక్కువ మంది అవుతారు. ట్రైన్ డోన్ నుంచి చిన్నగా బయలుదేరుతుంది. ఇది ప్లాట్ఫామ్ చూపిస్తున్నాను ఒకవైపు, మరోవైపు బొగ్గుతో ఉన్నటువంటి గూడ్స్ రైలుని చూపిస్తున్నాను. అది బొగ్గుతో ఉన్నటువంటి గూడ్స్ రైలు. బొగ్గును ఇంధనంగా వాడతారు, మీ అందరికీ తెలిసిందే. చిన్నగా మూవ్ అవుతూ వేగం పుంజుకుంది. ఇక్కడ మీకు మనకు రోడ్లో మలుపులు ఎలాగుంటాయో ట్రైన్ జర్నీలో కూడా మలుపులు ఉంటాయి. ఈ మలుపప్పుడు మనకు పూర్తిగా ట్రైన్ ఎంత పెద్దగా ఉంటుందని చెప్పేసి మొత్తం మనకు అనిపిస్తుంది. అదే చక్కగా వెళ్తున్నప్పుడు అది ఎంత పొడవు ఉందనేది మనకు కనిపించదు. ఇది ఒక మంచి చూడటానికి బాగుంటుంది. ఇక్కడ నేనే ట్రావెల్ చేస్తున్నాను అని చూపించడం కోసం నా సెల్ఫీ వీడియో. అయితే ట్రైన్ అనేది చాలా స్పీడ్గా వెళ్తుంటుంది కదా, అప్పుడు ఈ మొబైల్తో తీయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే గాలికి కింద పడవచ్చు సపోర్ట్ లేక. అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వెళ్తున్నప్పుడు ట్రైన్ పక్కన చిన్న చితక పనులు అయితే జరుగుతుంటాయి. బహుశా ఇది ఫ్యూచర్లో ఒక రైల్వే స్టేషన్ అవ్వచ్చేమో, దానికోసము తీస్తున్నారు. ఈ రైల్వే స్టేషన్ పేరు వచ్చేసి వెల్దుర్తి రైల్వే స్టేషన్. ఇది ఒక డ్రాపింగ్ పాయింట్. దీనికి ఇక్కడ స్టాప్ ఉన్నట్టుంది. దీన్ని దాటిన తర్వాత మళ్ళీ ఒక మలుపు అయితే వచ్చింది. ఇక్కడంతా డోన్ నుంచి కర్నూలు దాకా ఒకప్పుడు ఎలక్ట్రిసిటీ అయితే లేదు, అంటే కరెంటుతో నడిచే అవకాశం లేదు రైలు. బహుశా ఇప్పుడు ఉన్నట్టుంది. అంతవరకు కూడా కరెంటు పోల్స్ అయితే ఉన్నాయి. సో ఎలక్ట్రికల్ రైళ్ళు కూడా చక్కగా రన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి మనం చూస్తున్నట్లయితే దూరంలో కొండలు మనకు కనిపిస్తున్నాయి. ఇలా కొండలు కనిపిస్తున్నప్పుడు కర్నూలు రైల్వే స్టేషన్కి లేదా కర్నూలు ఊరికి మనం దగ్గర అవుతున్నట్టుగా లెక్క. పంట పొలాలు అయితే కనిపిస్తున్నాయి, కానీ పంట అనేది లేదు, ప్రజెంట్ కోత అయినట్టుంది. మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ఒక చిన్న విషయం ఫ్రెండ్స్, ప్రజెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం, మీకు కూడా తెలుసు. మీలో ఎవరికైనా టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే మీకు ఫోన్ నెంబర్ డిస్ప్లే కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. వీళ్ళ దగ్గర చైల్డ్ స్కీమ్స్, రిటైర్డ్ పెన్షన్ స్కీమ్స్, అన్ని వయసుల వారికి అవసరమైన లైఫ్ ఇన్సూరెన్స్లు అయితే అందించడం అయితే జరుగుతుంది. ఈ డోన్ నుంచి కర్నూలుకు వెళ్తున్నప్పుడే డూపాడు రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఈ డూపాడు రైల్వే స్టేషన్ మనకు ఓల్డ్ మోడల్లో కనిపిస్తుంది. పాతకాలం రైల్వే స్టేషన్ మాదిరి మనకు కనిపిస్తూ ఉంది. మీకు కూడా కనిపిస్తుంది కదా. ఇది ఒక మంచి షూటింగ్ స్పాట్ అని కూడా మనం చెప్పవచ్చు. బాగుంటుందండి. భవిష్యత్తులో ఈ రైల్వే స్టేషన్ మనకు కనిపించదు, ఎందుకంటే అన్నీ అప్డేట్ అవుతున్నాయి కదా. మనము ఊరికి వెళ్తున్నాం కాబట్టి కర్నూలుకి మార్గ మధ్యలో మనకు ఇలా మామిడి తోటలు కనిపిస్తున్నాయి, చాలా పచ్చందనం కనిపిస్తుంది. అలాగే పెద్ద పెద్ద కొండలు అయితే కనిపిస్తున్నాయి.
ఈ మొబైల్కి సరిగా క్యాప్చర్ చేస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ నా కంటికైతే నేను లైవ్లో చూసాను కాబట్టి చాలా బాగుంటుంది. అంటే ట్రైన్కు ఇరువైపులా నేను చూస్తున్నాను కాబట్టి పైన కొండపైన టెంపుల్స్ కూడా ఉన్నాయి. అది మనకు సరిగా అంత స్పష్టంగా అనిపిస్తలేదు, కానీ కొండపైన టెంపుల్స్ అయితే ఉన్నాయి. మొత్తానికి చిన్న చిన్నగా మనము కర్నూలులోకి ఎంటర్ అవ్వబోతున్నాము. ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయినాము. ఇవన్నీ కూడా కర్నూలుకు సంబంధించిన ఏరియాలోనే ఉన్నాయి. పక్కన ట్రైన్కు అటుపక్కనేమో పెద్ద పెద్ద బిల్డింగ్స్, కాకపోతే మధ్యన కొంచెం చెత్త అయితే కనిపిస్తుంది. ఈ ఈ లొకేషన్కి ఒక ప్రత్యేకత ఉంది. పైన హంద్రి కాలువ, కింద పెన్నా నది ప్రవహిస్తుంటుంది. అంటే ఒకే చోట 2 నదులు ప్రవహిస్తున్నాయి. ప్రజెంట్ పైన హంద్రి వాటర్ అయితే నడుస్తలేదు. పెన్నా వాటర్ కొంచెం తక్కువ ఉంది. ఎండాకాలం కాబట్టి మనకి ఇలా కనిపిస్తుంది, చాలా బూసిపోయినట్టుగా నది అంతా కూడా. ఇది కర్నూలులో ఉంటుంది. కర్నూలులో ఇది మనకు కనిపిస్తుంది. మొత్తానికి మనం కర్నూలుకి రీచ్ అయిపోయినాము. ఇది కర్నూలు రైల్వే స్టేషన్. మొత్తానికి మనం కర్నూలుకి అయితే రీచ్ అయినాము. ఒక 5 years బ్యాక్ పెద్దగా అభివృద్ధి పనులు ఏం ఉండేటివి కాదు, కానీ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నుంచి కర్నూలు రైల్వే స్టేషన్ రూపురేఖలు అయితే మారిపోయినాయి. అసలు చాలా డెవలప్ అయిపోయింది కర్నూలు రైల్వే స్టేషన్. ఆల్మోస్ట్ ఒక ఎయిర్పోర్ట్కు వెళ్ళినంత ఫీలింగ్ కలుగుతుంది. అది మీకు నా గతంలో వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ వాల్స్ ఉన్నాయి కదా, దీని అంతటిపైన ఒక మంచి బ్యూటిఫుల్, ఒక అందమైన బొమ్మలు, కట్టడాలు, అంటే చరిత్ర సంబంధించినవి ఇందులో వాళ్ళు పెయింటింగ్ అయితే చేస్తారు. ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, మీకు ఒక గోడల పైన మంచి వాల్ పెయింటింగ్, అంటే ఈ దేశం నలుమూలల ఏవేవి మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి, ప్రఖ్యాతిగాంచినటివి, పేరుగాంచినటివి, వాటి యొక్క చిత్రలేఖనాలు ఆ గోడ పైన వాళ్ళు చిత్రించారు. పెయింటింగ్ అయితే వేశారు. చూడండి మీరందరూ కూడా. అయితే డెవలప్, ఈ కర్నూలు రైల్వే స్టేషన్ ఇంకా చాలా బాగా డెవలప్ అవుతుంది. మనం వివిధ సందర్భాలలో వాటిని మనం చూడడానికి అవకాశం ఉంది. అది వెయిటింగ్ హాల్ అండి, పేమెంట్ వెయిటింగ్ హాల్. అమౌంట్ కట్టి అందులో వెయిట్ చేయొచ్చు, ఏసీ అట్లా ఉంటుంది అందులో. ఇది కర్నూలు రైల్వే స్టేషన్. మొత్తానికి మనం డోన్ నుంచి కర్నూలు వరకు రైలు ప్రయాణం ఎలా ఉంది అనేది మీకు చూపించాను. ట్రైన్ జర్నీ బాగుంటుంది, పీస్ఫుల్గా. బస్ మిగతా వాటితో పోల్చుకుంటే చాలా సేఫ్గా, చాలా కంఫర్ట్గా ఉంటుంది ట్రైన్ జర్నీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.